నేటి తరం పాలకులకు రాయల చరిత్ర ఆదర్శనీయం. విద్య, సాహిత్యం, కళలతో పాటు పరిపాలన దక్షకుడుగా పేరు ప్రతిష్టలు ఘనంగా 554వ జయంతి వేడుకలు ఈఎన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ. ఈస్టర్న్ నేవల్ కమాండ్ డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో ఈరోజు ఆంధ్రుల భోజ్యులు, అదేవిధంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు చిరంజీవి గారు, కార్యదర్శి విజయనగిరి భాస్కర్రావు గారి నేతృత్వంలో మేమందరం కూడా కృష్ణదేవరాయల చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి శ్రీకృష్ణదేవరాయలు ఏ ఒక్క ప్రాంతానికో అలాగే ఏ ఒక్క మతానికో పరిమితం కాదు, యావత్తు దేశానికే గర్వకారణం. అటు కర్ణాటక నుంచి విజయనగరం చక్రవర్తిగా కూడా ఆయన అందించిన పరిపాలన నేటి పాలకులకు ఆదర్శనీయం. మరి ఆ రోజుల్లో కూడా వజ్ర వైడూర్యాలు విజయనగరం వీధుల్లో రాసులుగా పోసి విక్రయించేవారన్నది మరి ఇతిహాసాల కథనం. అలాగే కృష్ణదేవరాయలు తన పరిపాలన చక్రవర్తుల సమయంలో మరి కొండవీడి కానీ, కొద్దగిరి కానీ, రాజమహేంద్రవరం కానీ ఆయా గ్రామాలన్నీ కూడా జయించి మరి 1516లో సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తన తల్లిదండ్రులు అలాగే తన సతీమణులు దేవేరులైనటువంటి తిరుమలదేవి, అదేవిధంగా మరో అమ్మవారి పేరుకు కూడా విలువైన వజ్ర వైడూర్యాలు సమర్పించారు. అదేవిధంగా తిరిగి 300 సంవత్సరాల తర్వాత 1519లో కూడా తిరిగి సింహాచలం క్షేత్రాన్ని సందర్శించి తన సందర్శనకు గుర్తుగా సింహాచలం కొండపైన ప్రత్యేకంగా రాయలవారు ఒక స్తూపం ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన ఆలయంలో కూడా 2 శాసనాలు రాయించారు. ఆ రోజుల్లోనే కూడా విలువైన వజ్రాలు కానీ, కంఠాభరణాలు కానీ, పచ్చల పథకం కానీ ఇలా అనేక విలువైన వజ్ర వైడూర్యాలు సింహాచలం క్షేత్రానికి రాయలవారు సమర్పించడం, ఆ తర్వాత అవి 1978లో జరిగిన దొంగతనంలో మరి చల్లాచెదరు కావడం, తర్వాత తిరిగి కొన్ని వస్తువులు రికవరీ చేసి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో భద్రపరచడం కూడా జరిగింది. నేటికి కూడా పచ్చల పథకం కానీ, ఆ విరిగిపోయిన శటగోపం కానీ ఇటువంటి ఆభరణాలన్నీ కూడా ట్రెజరీ కార్యాలయంలో భద్రంగా ఉన్నాయి. వాటిని ఆలయంలో కూడా భక్తుల సందర్శనార్థం కూడా ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేసి అందులో ఉంచారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా రాయలవారు ఎన్నో వజ్ర వైడూర్యాలు విలువైన ఆభరణాలు కూడా సమర్పించారు. అలా దేశవ్యాప్తంగా కూడా రాయలవారు ప్రత్యేకంగా తన పరిపాలనకు మార్పుగా విద్య కానీ, కళలు కానీ, సాహిత్యం కానీ ఇలా అనేక మందిని పెంచి పోషించి శ్రీకృష్ణదేవరాయల పరిపాలన నేటికి కూడా రాయలవారి పరిపాలన అంటే కూడా ఎంతోమందికి ఎప్పటికీ కూడా ఆదర్శనీయం. మరి అటువంటి రాయలవారి జయంతి వేడుకలు ఈరోజు మేము ఇక్కడ డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో నిర్వహించుకోవడం గర్వంగా భావిస్తున్నాం. మరి అందులో ప్రత్యేకంగా అందరూ కూడా రక్షణ రంగంలో సేవలు అందించిన ఉద్యోగులు ఈ వేడుకలు నిర్వహించడం కూడా అభినందనీయం. అలాగే ఫిబ్రవరిలో కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, త్వరలోనే ఈ కేటీబీ కళాక్షేత్రంలో ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలని మా వాళ్ళందరూ కూడా నిర్ణయించారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాయలవారి జయంతి వేడుకల సందర్భంగా హాజరైన వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాయలవారు అంతేకాకుండా సింహాచలం క్షేత్రానికి ప్రత్యేకంగా దోపదీప నైవేద్యాల నిమిత్తం 4 గ్రామాలను కూడా ఇచ్చారు. ఆ రోజుల్లోనే 4 గ్రామాలు వేరే రాజు వద్ద కొని ఇవ్వడం కూడా గమనార్హం. అప్పట్లోనే నేటి పెనగాడి కానీ, లేకపోతే అగనంపూడి కానీ, గంగవరం కానీ, చిన్నగనంపూడి కానీ 4 గ్రామాలు కూడా రాయలవారు వేరే రాజు వద్ద కొని సింహాచలం క్షేత్రానికి బహుకరించారు. మరి నేటికి కూడా గ్రామాలు అలాగే ఉన్నాయి. రాయలవారి పాలన కూడా ఇప్పటికీ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఎంతోమంది రాజులు పరిపాలించినప్పటికీ కూడా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ప్రత్యేకంగా గుర్తింపు పొందిందంటే రాయలవారు తీసుకునే నిర్ణయాలు ప్రత్యేకంగా విద్యకి అలాగే కళలకి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మరి రాయలవారి హయాంలోనే అలాగే వజ్రాలకి వైడూర్యాలకి కూడా రాజులుగా పోసి అమ్మేవారంటే మరి అది ఎంతో గొప్పతనం. ఇప్పటికి కూడా మనం దాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటాం. అటువంటి రాయలవారి జయంతి వేడుకలు జరుపుకోవడం మేమందరం కూడా గర్వకారణంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం.